హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. మనం అర్థమెటిక్లో డివిజిబిలిటీ రూల్ స్టార్ట్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఆ చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. దాంట్లో అయితే మనం లాస్ట్ లెక్చర్లో డివిజిబిలిటీ రూల్ ఫర్ 6 చూసాం. ఈరోజు వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 చూద్దాం. మనం డివిజిబిలిటీ రూల్ ఫర్ 7లో చూస్తే ఇక్కడ దీనికి ఒక 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ ఏంటంటే, ఈ 3 స్టెప్స్ అయితే మాకేం క్లాస్లో వాళ్ళు అంటే జనరల్గా చెప్పేశారు. దాన్ని నేను ఒక పాయింట్స్లా నేనే ఫార్మాట్స్లో ఒక 3 స్టెప్స్లా డిజైన్ చేశాను. ఎలా అంటే, ఫస్ట్ మనకి ఏదైనా నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ 7తో డివిజిబుల్ అవుద్దా లేదా అన్నప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మల్టిపుల్ ద యూనిట్ డిజిట్ బై 2. ఇచ్చిన నెంబరు యూనిట్ ప్లేస్లో ఏదైతే నెంబర్ డిజిట్ ఉంటుందో దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇదంతా ప్రాసెస్ నేను చేసి చూపిస్తా. ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్ అంటే మనం యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని అక్కడ ఏవైతే యూనిట్ డిజిట్ కాకుండా మిగతా నెంబర్స్ ఉంటాయో వాటి నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. థర్డ్ స్టెప్, రిపీట్ దిస్ అంటిల్ డివిజిబుల్ బై 2. మనకు ఎంతవరకు ఇలా చేస్తూ వెళ్ళాలంటే వచ్చే వాల్యూ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత 7తో డివిజిబుల్ అయ్యే వరకు చేయాలి. అయితే దీంట్లో ఒకటి నేను చేసి చూపిస్తా చూడండి. మనకు నెంబర్ 43768 అన్నాడు. ఇది 7తో డివిజిబుల్ అవుద్దా అన్నాడు. 7తో డివిజిబుల్ అవుద్దా అన్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి? మల్టిప్లై యూనిట్ డిజిట్. ఇక్కడ యూనిట్ డిజిట్ అంటే 1వ స్థానంలో ఏముంది? 8 నెంబర్ ఉంది. 8ని ఫస్ట్ స్టెప్ ప్రకారంగా మల్టిపుల్ యూనిట్ డిజిట్ బై 2. 8 ఇంటూ 2 చేస్తే 16 వచ్చింది. మనకు నెక్స్ట్ స్టెప్ ఏముంది? సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. వచ్చిన వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. 43768 ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఈ 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 6లో నుంచి 6 పోతే 0, 7లో నుంచి 1 పోతే 6, 3, 4. మళ్ళీ ఏం చేయాలి? యూనిట్ డిజిట్ని ఇంటూ 2 చేయాలి. యూనిట్ డిజిట్ ఇక్కడ ఏంది? 2. 0ని ఇంటూ 2 చేస్తే ఎంత? 0. మళ్ళీ దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 6లో నుంచి 0 పోతే 6, 3, 4. మళ్ళీ యూనిట్ డిజిట్ ఇక్కడ 6కి ఇంటూ 2 చేస్తే ఇలా ఎంతసేపు చేయాలంటే వచ్చే వాల్యూ 7తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 6 2s 12. ఇప్పుడు 12లో నుంచి మన 43లో నుంచి 12 పోతే 3లో నుంచి 2 పోతే 1, 4లో నుంచి 1 పోతే 31 వచ్చింది కదా. 31 7లో డివిజిబుల్ అవుద్దా అంటే అవ్వదు. ఇక్కడ 43 వరకే చేసి చూడొచ్చు కదా మనం అని మీరు అనుకోవచ్చు. కానీ మనం చేసేది ఎలా ఉండాలంటే డివిజిబుల్ అయ్యే వరకు చేయాలి. సరే, మీరు దీనిలో అయినా చేయొచ్చు అంటే ఇంకా దీని చేస్తే ఇది సింగిల్ డిజిట్ అయిపోద్ది. అంటే 3 కంటే 3 వచ్చి 7 కంటే చిన్నది అయిపోద్ది. కాబట్టి 7 టేబుల్లో రాదు. అందుకని 31 మనం ఇక్కడి వరకే ఆపుకోవచ్చు. 43 ఎందుకంటే 436 ఇది 43 కాదు 436. కాబట్టి నేను 6 సింగిల్ డిజిట్ యూనిట్ డిజిట్ తీసుకొని 2తో మల్టిప్లై చేసి మళ్ళీ రిమైనింగ్ నెంబర్లో తీసి ఇప్పుడు వచ్చాయి. ఇక్కడ మాత్రం మళ్ళీ యూనిట్ డిజిట్ అని తీసుకున్నామంటే 1తో ఇంటూ 2 చేస్తే 2 వస్తుంది. ఇదంతా సింగిల్ డిజిట్ అయిపోద్ది. 3లోంచి 2 పోతే 1 మళ్ళీ అంటే మనకు 3 పోనప్పుడు ఇంకా 3లోంచి 2 పోతే 1 వస్తుంది. అది ఎట్లా పోద్ది? కాబట్టి మనకు 7తో ఈ నెంబరు నాట్ డివిజిబుల్ అని రాస్తాం. నాట్ డివిజిబుల్ బై 7. మీకు సింపుల్గా చెప్పాలంటే యూనిట్ డిజిట్ని ఇంటూ 2 చేస్తాం. వచ్చిన నెంబర్ని యూనిట్ డిజిట్ పక్కన తీసేసి దాంట్లో నుంచి సపరేట్ చేస్తాం. మళ్ళీ వచ్చిన వాల్యూని మళ్ళీ ఇంటూ 2 చేస్తాం యూనిట్ డిజిట్ని. వచ్చిన వాల్యూని మళ్ళీ దాంట్లో నుంచి రిమైనింగ్ నెంబర్లో నుంచి సపరేట్ చేసాం. మళ్ళీ వచ్చిన నెంబర్ 7తో డివిజిబుల్ అవుద్దా అని చూస్తాం. అవ్వదు కాబట్టి మళ్ళీ యూనిట్ డిజిట్ని ఇంటూ 2 చేస్తాం. వచ్చిన నెంబర్ వాల్యూని మళ్ళీ రిమైనింగ్ నెంబర్ నుంచి సపరేట్ చేస్తాం. మళ్ళీ 31 వచ్చింది. 31 7తో డివిజిబుల్ కాబట్టి ఫైనల్లీ నాట్ డివిజిబుల్ బై 7 అని రాసాం. అక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే 437x48 ఎక్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు అంటే ఇది 7తో డివిజిబుల్ అవుద్దే కాబట్టి వాడు ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే ఒకసారి 3 పెట్టి చూడాలా, ఒకసారి 4 పెట్టి చూడాలా, ఒకసారి 7 పెట్టి చూడాలా, ఒకసారి 8 పెట్టి చూడాలా. ఈ నెంబర్స్ ఆప్షన్లో ఇచ్చిన నెంబర్స్
ఏ నెంబర్ పెట్టినప్పుడైతే ఈ ప్రాసెస్ చేసినప్పుడు మనకు డివిజిబుల్ అయిందో ఆ నెంబర్ ఎక్స్ వాల్యూ అని చెప్పేసి. ఇక్కడైతే నేను చేసి ఉన్నా, ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ ఒకసారి 4 పెడితే నాకు 30 వచ్చింది. డివిజిబుల్ బై 7 అయితే అవ్వదు. ఎక్స్ వాల్యూ నేను ఎంత తీసుకున్నాను అప్పుడు? తీసుకుంది 4 తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ కూడా చేసి చూసాం మేము. 4 3 7 ఎక్స్ 4 8 చేసాం. అప్పుడు మనం తీసుకున్న వాల్యూ ఏంటి? 3 తీసుకున్నాం. 3 తీసుకుంటే 32 వచ్చింది. 32 కూడా కాదు. సో గో ఇలా ఇచ్చినప్పుడు మనం ఆప్షన్స్తో నుంచి చెక్ చేస్తూ చేయాలి. ఒక్కొక్క ఆప్షన్ వాల్యూని ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తూ చేయాలి. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ 8. డివిజిబుల్ రూల్ 8కి ఏంటంటే ఇచ్చిన గివెన్ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ కానీ మనకి 8తో కానీ డివైడ్ అయితే ఆ నెంబరు మనకు మొత్తం 8తో డివిజిబుల్ అవుద్ది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 3 6 4 8 6 6 4 ఉందనుకోండి. ఈ నెంబర్ డివైడ్ అవుద్దా అన్నప్పుడు 8తో లాస్ట్ 864 ఉంది కదా, దీంతో మనకు 8తో డివైడ్ చేయాలి. 8తో ఈ లాస్ట్ 3 నెంబర్స్ కానీ డివైడ్ అయ్యాయంటే ఈ ఎంటైర్ నెంబరు 8తో డివైడ్ అవుద్ది అని. ఇంకా మీకు సింపుల్గా చేయాలనుకుంటే ఫస్ట్ 8ని 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 4 వస్తుంది. అలాగే ఈ 3 డిజిట్స్ని కూడా 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే ఇవి ఎంత వస్తాయి? 2 4s are 2 3s are 2 2s are 432 వస్తుంది. అంటే మన డివిజిబిలిటీ రూల్ 4. ఇప్పుడు 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్, ఈ 2 డిజిట్స్ అవుతాయా చూడండి. 4తో లాస్ట్ 2 డిజిట్స్ అవుతాయా? అవ్వవు. కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 4. మీకు ఇలా బిగ్ నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని స్మాల్ నెంబర్గా మార్చుకోండి. ఫస్ట్ నేను 2తో దీన్ని డివైడ్ చేసా, 4 వచ్చేసింది. మళ్ళీ దీన్ని కూడా నేను ఈ లాస్ట్ 3 నెంబర్స్ 2తో డివైడ్ చేసా, 432 వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ 4 అంటే ఇప్పుడు 4 డివిజిబిలిటీ రూల్ చూడాలి. 4 డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ 2 డిజిట్ అవుతాయా లేవా చూడాలి. లాస్ట్ 2 డిజిట్స్ అవ్వవు. కాబట్టి చూడండి, 4తో మనకు 32 ఎక్కడ రాదు. కాబట్టి గివెన్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 4 అని ఇక్కడ రాసాం. కానీ నార్మల్గా రాయాల్సింది గివెన్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 8 అని రాయాలి. దీనికి నేను 4 డివిజిబిలిటీ రూల్లోకి మార్చుకున్న నెంబరు. మార్చుకోవడానికి ఇలా మార్చాలి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూలు 9. సమ్ ఆఫ్ డిజిట్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ డివైడ్ బై 9. మనం 3 డివిజిబిలిటీ రూల్ చూసాం. ఇచ్చిన నెంబర్లో అన్ని డిజిట్స్ని ప్లస్ చేసి వచ్చిన వాల్యూని 3తో డివైడ్ అయితే ఆ ఎంటైర్ నెంబరు 3తో డివైడ్ అవుద్ది అని. సేమ్ ఇప్పుడు 6 7 8 9 4 ఇచ్చాడు అనుకోండి, ఇది 9తో డివైడ్ అవుద్దా అన్నప్పుడు ఇదంతా ఫస్ట్ సమ్ చేయండి డిజిట్స్ని. 6 + 7 8 + 9 + 4 మొత్తం సమ్ చేస్తే ఎంత? 6 7 13 13 + 8 21 21 + 9 30 30 + 4 34. ఈ 34 9తో పోద్దా అని చూడాలి. 9తో పోదు కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9 అని చెప్పేస్తాం. అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ 3కే అలా సేమ్ 3కి మనం ఎలా యూస్ చేస్తామో దీనికి కూడా అదే మెథడ్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు 478కి చేస్తున్నారు. 9తో డివిజిబుల్ అవుద్దా లేదా అని ట్రై చేసాం. ఇఫ్ సమ్ ఆఫ్ ది డిజిట్ డివైడ్ బై ద నేమ్ గెటింగ్ రిమైండర్ అండ్ ఎంటైర్ నెంబర్ డివైడ్ బై 9 రిమైండర్ ఆర్ సేమ్. మనకు 9 డివిజిబిలిటీ రూల్ ఇంకోటి ఉంది చూడండి. 2 నెంబర్స్ ఇచ్చేసి 2 నెంబర్స్ డిఫరెన్స్ వచ్చేసి 9తో డివైడ్ అవుద్దా అని చెప్పాడు అనుకోండి. 2 నెంబర్స్ యొక్క సమ్ము సేమ్ అయితే, అంటే ఇప్పుడు 4 5 6 దీన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 15 వస్తుంది. ఈ నెంబరు 5 6 4 దీన్ని సమ్ చేసిన 15 వస్తుంది.
15 మైనస్ 15, 15 మైనస్ 15 0. ఇట్లా డిఫరెన్స్ ఉంటే అది 9తో పక్కా డివైడ్ అవుద్ది. అంటే ఇచ్చిన నెంబర్ ఇక్కడ 4 5 6 ఉంది, ఇక్కడ 5 6 4 ఉంది. ఇలా నెంబర్స్ డిఫరెన్స్ 9తో డివైడ్ అవుద్దా అన్నప్పుడు ఈ నెంబర్ సమ్ము ఈ నెంబర్ యొక్క సమ్ము 2 చేయాలి. చేసినప్పుడు మనకు సబ్ట్రాక్ట్ చేస్తే 0 రావాలి. అంటే 2 సేమ్ ఉంటేనే మనకు 0 వస్తుంది సమ్ము. అలా 0 వచ్చినప్పుడు అది 9తో డివైడ్ అవుద్ది. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను చూడండి. 2 3 5 4 ఉంది, ఇంకోటి వచ్చేసి 4 3 5 2 ఉంది. ఈ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 9తో డివైడ్ అవుద్దా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 2 3 5 4ని సమ్ చేయాలి డిజిట్స్ని. 2 + 3 + 5 + 4 సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 14 వచ్చింది. నెక్స్ట్ ఈ నెంబర్ కూడా సమ్ చేయాలి. 4 3 5 2 4 + 3 + 5 + 2 సమ్ చేస్తే ఇది కూడా ఎంత వచ్చింది మనకు? ఇది కూడా 14 వచ్చింది. అంటే ఈ రెండు సమ్ చేస్తే మనకు ఎంత వచ్చాయి? 14 వచ్చాయి. 14 మైనస్ 14 అంటే 0. ఎప్పుడైతే రెండు నెంబర్స్ డిజిట్ సమ్ 0 వచ్చిందంటే ఆ డిఫరెన్స్ 9తో డివైడ్ అవుద్ది అని. ఆ డిఫరెన్స్ 9తో డివైడ్ అవుద్ది అని చెప్పేసి మీనింగ్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 11. డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 ఏంటంటే ఆల్ ద నెంబర్స్ డివైడ్ బై 11 ఇఫ్ ద డిఫరెన్స్ సమ్ ఆఫ్ ది ఆడ్ అండ్ ఈవెన్ పోర్షన్ ఈజ్ 0 ఆర్ 11. అంటే మనకు ఒక నెంబరు 11తో డివైడ్ అవుద్దా లేదా అన్నప్పుడు నెంబర్స్లో ఉన్న డిజిట్స్ ఈవెన్ పొజిషన్లో ఉన్న ఆడ్ పొజిషన్లో ఉన్న డిజిట్స్ సమ్ చేయాలి. ఆడ్ పొజిషన్లో ఉన్న డిజిట్స్ సమ్ చేయాలి, ఈవెన్ పొజిషన్లో ఉన్న డిజిట్స్ సమ్ చేయాలి. ఆ రెండిటికి తీస్తే డిఫరెన్స్ ఎంత రావాలంటే 0 అన్న రావాలి, 11 అన్న రావాలి. ఇలా వస్తే ఆ నెంబర్ 11తో డివైడ్ అవుద్దని నేను ఒకటి చేసి మీకు చూపిస్తా చూడండి. 4 7 9 3 8 ఉంది. ఇది మనకు 11తో డివైడ్ అవుద్దా అని అడిగినప్పుడు ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ చూడాలి. ఈవెన్ అంటే 2 4 1 3 ఇది 5 ప్లేసు. ఇది చూడండి, ఇది ఫస్ట్ ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5. దీంట్లో ఈవెన్ ప్లేసెస్ ఏవేవి? ఇది వచ్చేసి 2 ఈవెన్ ప్లేసు, 4 ఈవెన్ ప్లేసు. ఈ రెండు నెంబర్స్ని ఫస్ట్ సమ్ చేయండి. 7 + 3 ఎంత వచ్చింది? 10. నెక్స్ట్ ఈ ఆడ్ ప్లేసెస్ని సమ్ నెంబర్స్ని ప్లస్ చేయండి. 8 7 8 9 4 8 + 9 + 4 సమ్ చేస్తే ఎంత? 8 + 9 ఎంత? 17. 17 + 4 ఎంత? 21. ఇప్పుడు ఈ ఈవెన్కి ఆడ్ డిఫరెన్స్, ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ డిఫరెన్స్ తీయాలి. ఏ నెంబర్ పెద్దది ఉంటే దాంట్లో నుంచి తీయండి. 21 - 10 తీస్తే ఎంత? 11 వచ్చింది. మనకు ఇలా తీసినప్పుడు 0 కానీ 11 కానీ వచ్చిందంటే ఆ నెంబరు 11తో డివైడ్ అవుతాయని. ఇప్పుడు మనకు 11 వచ్చింది కాబట్టి ఈ ఎంటైర్ నెంబర్ కూడా 11తో డివైడ్ అవుద్ది అని మీనింగ్. డివిజిబిలిటీ రూల్స్ అయితే కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ మెథడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా